టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. ఏకశిలానగర్ లో పేదలకు ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు మోదీ. ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ఈ విజయనగరం శాసనసభ్యులు ఇంకా బొబ్బిలి శాసనసభ్యులు నెల్లిమలలో ఉన్న కొందరు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటి? ఒక 3 సంవత్సరాల కింద, అంటే బహుశా అది అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులోనూ నృత్తులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్తు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని చేటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతి చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, ఈ పత్రికొండ పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసింది చెప్పని ఆయనకి సాయం అందించండి. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.
Let me just, on behalf of everybody, our Honorable Chief Minister, Shri Chandrababu Naidu. He's one of the most dynamic and one of the most visionary leaders of India today. Our theme today, and we have an outstanding panel, we'll have to go through this very quickly given the time constraints. Our theme today is Pathways to India's Green Industrialization and what are India's imperatives. I know today speaking about green industrialization, given what we are hearing around the world, is a bit contradictory. But for India, just to give you context, India per capita consumption of energy is 27 gigajoules. And if India was to achieve its aspiration, which is 1/8 per capita consumption of the world, if India has to achieve its aspiration of growth by 2047 and increase the per capita income by 5 or 6 times, India's total energy consumption would be 370 billion gigajoules. India imports 40% of their energy, and because of that, for India, green energy is not only a necessity, but without it, I don't think we will be able to achieve our growth aspirations. And green energy leading to green hydrogen and leading to green manufacturing. We have a really outstanding panel, and I know we are running behind time. Therefore, I'll not make any further comments on this, but what I'll do is I will request some of our panelists to speak, and then request our Honorable Chief Minister. Can I start with requesting Mr. Sajan Jindal, who, as we all know, is the chairman of JSW Steel. They're doing some seminal work on green steel, and also JSW Energy, where they're doing both renewable, pump hydro, and everything else. So, Sajanji, it would be great to share your insights in terms of what you're doing. Thank you, Rajiv. Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu, my other panelist friends, ladies and gentlemen, good morning. I know it's very early in the morning here in Davos. We Indians are not used to this kind of very early at 7 o'clock to start working. But in Europe, I guess it is quite standard. Talking about green energy, I think this is the buzzword. I mean, we are seeing the climate change that is happening globally because of overuse of fossil fuel, because the whole world is developing and the consumption, the population is growing globally, and the use of fossil fuel is increasing, whether it is in automobiles or whether it is power generation, power consumption. As we tend to become more affluent, we try to consume more energy, and therefore we burn more fossil fuel. So therefore, green energy is very important in all aspects of life. But I have a very strong belief that economics play the most important role. As long as we can make green energy economically viable, cheaper than the conventional energy, only then we will see the real use of green energy at mass scale. We can go on. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. రాకేష్ గారు, అందరికి నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే ఒక రహస్య అజెండాని ఏ రకంగా అమలు పరుస్తున్నారు, దానికి సంబంధించిన కొన్ని నిజాలని మీ దృష్టికి తీసుకురావాలని, దాంతోపాటుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించబడ్డ విధంగా ఆర్టీసీ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క
అభిప్రాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీంట్లో కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి ఫేమ్ 1, ఫేమ్ 2 అనే స్కీముల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఒక్కొక్క బస్సుకి ఫేమ్ స్కీమ్ 1 స్కీమ్లో ₹1,00,00,000 సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బస్సెస్ని తీసుకున్నాం. 40 బస్సెస్ తీసుకున్నాం. వాటిని ఇనీషియల్గా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లోని వివిధ డెస్టినేషన్స్ నుంచి నడపడం జరిగింది. దాని తర్వాత ఫేమ్ 2 స్కీమ్ వచ్చింది. అందులో ఒక 300 బస్సులకి అప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటూనే ఆ సబ్సిడీని ₹1,00,00,000 నుంచి డ్రాస్టిక్గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరే, మనము ఆ స్కీమ్తో పాటుగా మనం దాన్ని బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ కాల్స్ ఫర్ ది టెండర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పడానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి. మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోస్, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు, డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు, డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది. ఏకశిలా నగర్ లో పెద్దలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు, 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000, 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు
లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాగకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నేతలు, హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. మరోవైపు ట్రంప్కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు ట్రంప్కు శుభాకాంక్షలు. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా. అమెరికా అధ్యక్షులుగా మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలి అని ట్వీట్ చేశారు. ఈ రోజు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్లోని పనిచేసే కార్మికులకు ఈపీఎఫ్లు, ఈఎస్ఐలు అలాగే జీతాలు ఇచ్చారని, అందరికీ సమాన జీతం చేశారని సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనర్సు, జిల్లా కార్యదర్శి మెహబూబ్ మాట్లాడుతూ, వారం రోజుల క్రితమే చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి సుమారు 4 సంవత్సరాల నుంచి బకాయి పడ్డటువంటి ఈపీఎఫ్లు, ఈఎస్ఐలు అందరికీ 3 నెలల జీతం ఇవ్వటం జరిగింది. అలాగే కొత్త పాత లేకుండా అందరికీ సమాన జీతం చేశారు. అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ప్రభాకర్, కాజ్రియాల ప్రభు, దీపక్, దీవెనమ్మ, శివ, రాజవ్వ, భూలక్ష్మి, ఎల్లవ్వతో కార్మికులందరూ పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుండి పిఎఫ్ బకాయిలు అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల జీతాలు, అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మన గౌరవ చైర్మన్ గారు శ్రీమతి గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ గారు మాకు అన్ని క్లియర్ చేసిరు. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మేము ఈరోజు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది, స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 4 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నా కానీ ఎవరు పట్టించుకొని నాదులు లేని టైంలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన షబ్బీర్ అలీ గారి సహకారంతో మన చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు 4 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల పెండింగ్ జీతాలు, అలాగే మా మున్సిపల్ కార్మికులు 100 మంది కార్మికులు చేస్తే వాళ్ళకు చాలా జీతాలతో పనిచేస్తుండే వాళ్ళకు కూడా గ్రూపులు చేసి వాళ్ళకు కూడా జీవో ప్రకారం అందరికి సమాన జీతం చేసారు, కేటగిరీ జీతాలు చేసారు. కావున సంతోషంలో ఇలా కార్మికులు పటాకులు కలిసి అలాగే పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. వారికి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా 2021 నుండి పిఎఫ్ఎస్ఐ డ్యూ అంటే బకాయి ఉండే 4,50,00,000 రూపాయలు మన చెల్లించడం జరిగింది. మొన్న వారం రోజుల క్రితమే డబ్బులు పిఎఫ్ ఆఫీసులో కట్టడం జరిగింది. అదేవిధంగా 3 నెలల జీతము ఏదైతే బకాయి ఉన్నదో అందరికీ కూడా 3 నెలల జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏరియాస్ కూడా మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఏరియాస్ డ్యూ ఉండే, అది కూడా బకాయి ఉన్న డ్యూ కూడా ఇవ్వడము. వాటర్ సప్లైకి 2 డ్యూ ఉండే, శానిటేషన్ 1 ఉండే, అది 6,50,000 రూపాయలు కూడా ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా చైర్పర్సన్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి
హైదరాబాద్ అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ శివరాజ్ బోర్డ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 18వ రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ 19 T20 డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరైన టీపీసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు. దీపాదాస్ మున్షి పాయింట్, క్రీడల్లోని ప్రాంత, కుల, మత భేదాభిప్రాయాలు ఉండవు. తమ ప్రతిభ, పాట వాళ్లు పెంపొందించుకోండి. క్రీడలు స్నేహ సౌభ్రాతత్వాలు పెంచుతాయి. దేశంలోని మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమన్నారు. और तमिलनाडु के असेंबली में कांग्रेस के विप और साउथ इंडिया कमेटी के प्रेसिडेंट एफजे, उसके बिल्कुल पीछे विदर्भा बिट्टू साई कुमार, ये सभी आज के मुख्य अतिथि तेलंगाना राज्य कांग्रेस कमेटी के इंचार्ज हैं, पूर्व मेंबर ऑफ पार्लियामेंट 2 बार, और उनका 2006 में पहली बार राजनीतिक में एमएलए बन चुके हैं कलकत्ता के, वहां से सम्मान हो रहा है। अमरजीत कुमार, सादिक पाशा, सीनियर लीडर है, स्पोर्ट्स लवर है। राजीव गांधी जी के नाम पर 18 सालों से टूर्नामेंट, क्रिकेट टूर्नामेंट, अंडर 19 क्रिकेट टूर्नामेंट का काम कर रहे हैं। हमारे साथ विश्वनाथन जी सेक्रेटरी है, जो हमारे पार्टी को तेलंगाना में देखते हैं। मेरे साथ हसन जी, सादिक पाशा जी, अजीत पाशा जी, श्रीकांत जी, प्रताप जी, जगदीश्वर जी और सारे डिग्नेटरीज जो यहाँ पे बैठे हैं। और सबसे पहले जो हमारे सामने खिलाड़ी बैठे हैं, రాజీవ్ గాంధీ ఆలోచన, ఆయన ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేశాడో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య పెరుగుతూ 140 కోట్ల 40 లక్షల 140 కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ మెడల్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది, కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు. కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేటైతే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో, మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయనకు ఆలోచన రావడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా 18వ సంవత్సరంలో 19 జాతీయ రహదారుల భద్రతలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. పట్టణ సీఏ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్లను 470 ఆటోలకు పెట్టామని తెలిపారు. ఇంకా కొన్ని క్యూఆర్ కోడ్లు లేని ఆటోలకు త్వరలోనే పెట్టుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవర్లు తప్పక రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని, యూనిఫామ్లు ధరించాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా వాహన ధృవీకరణ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలియజేశారు. మీకు కూడా మంచిదే కదా, క్యూఆర్ కోడ్ పెట్టి మీ ఆటో కూడా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఇష్యూ లేకుండా ఉంటుంది.
ఎందుకు సగం మంది యూనిఫామ్ వేసుకోలేదండి? మరి యూనిఫామ్ వేసుకుంటలేరా? అలవాటు తప్పిపోయారా? కొందరు వేసుకుంటలేరు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలన్నీ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి ఆ క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్స్ లో దావోస్ లో సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. ఏకశిలానగర్ లో పేదలకు ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్. నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు మోదీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.